మంచిగా చదువుకోవాలి బంగారం. అమ్మ నీకు ఉమెన్స్ డే వస్తుంది కదా, నీకేం గిఫ్ట్ కావాలి? నన్ను చదివించాలి. ఈ వయసులో చదవలేదు అమ్మా. నేను ఐపీఎస్ అవ్వాలనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. కాబట్టి నీకు మంచిగా చదువుకుని తొందరగా జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు నన్ను కాలేజీకి పంపాలి. నిన్ను రెడీ చేసినట్టు నన్ను రెడీ చేసి డ్రాప్ చేయాలి. నువ్వే డ్రాప్ చేయాలి. నాకు స్నాక్స్ పెట్టాలి, లంచ్ పెట్టాలి. ఇవన్నీ పెట్టి నన్ను కాలేజీకి దించాలి. సరే మమ్మీ, నువ్వు చెప్పిందే కరెక్ట్. అందరు అప్పుడు రాదు కదా మమ్మీ ఈ వయసులో. జాబ్ గురించి కాదు, నా ఆత్మసంతృప్తి కోసం. చాలామంది కొన్ని నేర్చుకోవాలనుకునేవారు, కొంతమంది చదువుకోవాలని, కొంతమంది వేరే ప్రదేశాలకు వెళ్ళాలని. అవన్నీ జరగాలంటే అప్పట్లో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ రావాలంటే రాదు. కాబట్టి పిల్లలు సెటిల్ అయ్యాక మన కళలు నెరవేర్తించుకుందాం. వంటగదిలో వంట చేసే కాడ నుండి, ఆఫీస్లో ప్యూన్ కాడ నుండి, విమానాలు నడిపే వరకు మనం ఉన్నాం. సైంటిస్టులు అంతరిక్షంలోకి వెళ్ళే వరకు లేడీస్ అనేది ఉన్నాం. కాబట్టి మనకేదో అయిపోయింది, మనం ఇక్కడతోనే పునిస్టాంపు అని చాలామంది ఇంకా వంటింట్లో మగ్గిపోతూ మా జీవితాలు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయింది అని అనుకోవద్దు. మీకు 50 సంవత్సరం వచ్చిన 60 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ గురించి మీరు ఆలోచించండి. మీకంటూ కొంచెమైనా టైం స్పెండ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్. ఓకే మమ్మీ, నీలాగా అందరూ ఆలోచించాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.